హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ ధీరజ్ల గురించి మాట్లాడాలని చెప్పి విశ్వక్ అయితే అమూల్యని వెళ్లకుండా అడ్డుగా నుంచుంటాడు. అమూల్య అయితే రే చూడు, నీ మీద కేసు వాపస్ తీసుకుని చాలా పెద్ద తప్పు చేశానన్న ఫీలింగ్ నాకు కలగకూడదు అంటే మర్యాదగా అడ్డు తప్పుకో. చూడు, రోజు నీ టార్చర్ భరించలేకపోతున్నాను అంటూ ఇక అమూల్య అయితే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోబోతుంటే ఇంకా విశ్వక్ అయితే అమూల్య చెయ్యి పట్టుకుంటాడు. రే ఎవడ్రా నువ్వు, నా చెయ్యి పట్టుకుంటున్నావేంట్రా అంటూ ఇక అమూల్య అయితే విశ్వక్ని అడుగుతూ ఉంటే ఇక విశ్వక్ అయితే చూడు, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి, ప్లీజ్ నా మాట విను. చూడు, నేను నా గురించి చెప్పాలని రాలేదు అని అంటుంటే రే వదలరా చెయ్యి అంటూ ఇక అమూల్య అయితే విశ్వక్ మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఇక విశ్వక్ అమూల్య చేతిని వదిలిపెట్టి చూడు, నేను మాట్లాడాలని వచ్చింది మన కోసం కాదు, నా చెల్లెలు ప్రేమ మీ అన్నయ్య ధీరజ్ గురించి అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య ఇక అంతవరకు కోపాన్ని చూపించిన అమూల్య సైలెంట్ అయిపోతుంది. ఇక విశ్వక్ అయితే నేను చెప్పేది కాస్త వింటావా? చూడు, ప్రేమ అలాగే ధీరజ్ల మధ్యలో దూరం పెరిగిపోతుంది. అలా పెరిగిపోతే తరువాత వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడం కష్టమవుతుంది. చూడు, కొంచెం నీ సహాయంతో తిరిగి మళ్ళీ ప్రేమ ధీరజ్లని కలపాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య రే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా, మళ్ళీ కొత్త నాటకానికి తెరెత్తుతున్నావా అంటూ ఇక అమూల్య మాట్లాడుతూ ఉంటే చూడు అమూల్య, నేను ఉన్నపలంగా మారిపోయాను అంటే నమ్మడానికి నీకు కాస్త కష్టంగానే ఉంటుంది, కానీ నేనిప్పుడు మారిపోయాను. నా చెల్లెల జీవితం కోసం ఆలోచించి నీ దగ్గరికి వచ్చాను. చూడు, దయచేసి ఆ ప్రేమని ధీరజ్ని కలపడం కోసం నాకు సహాయం చేస్తావా అని అంటూ ఉంటే ఇక కొద్దిసేపు అమూల్య ఆలోచిస్తూ చూడు, నువ్వు మా అన్నయ్య జీవితం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, పైగా మా అన్నయ్యని ప్రేమ వదిన్ని కలపాలి అని అంటున్నావు కాబట్టి ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ అదే అవకాశంగా తీసుకుని నువ్వు నాతో ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పడంతో అమ్మయ్య, ఇప్పటికైనా నా మాట నమ్మావు. చూడు అమూల్య, నిజంగానే నేను నీ దగ్గరకు వచ్చింది నా చెల్లెలి కాపురాన్ని నిలబెట్టడం కోసమే. అయినా ప్రేమ అనవసరంగా తన చేతులతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఇంకొక మాట, నాకెందుకో ప్రేమ ధీరజ్లని ఎవరో కావాలని విడగొట్టినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక అమూల్య ఎవరో ఏంటి, మీ అత్త అలాగే మీ నాన్నే మా వదిన్ని అన్నయ్యని విడగొట్టింది అని అంటుంటే లేదు అమూల్య, వాళ్ళు మొన్నటి వరకు అసలు మీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు చేయడానికి ఒప్పుకోలేదు. అట్లాంటిది ఉన్నపలంగా మా అత్త మీ ఇంట్లోనే బర్త్డే ఏర్పాట్లు చెయ్యడమేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పైగా తను మీ ఇంటికి వస్తానని చెప్పడం, ఇదంతా చూస్తుంటే ఎవరో ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి అత్తతో చెప్పినట్టుగా అనిపించింది అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య షాక్ అయిపోతుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే నేను చెప్పేది నిజమని అనను, కాకపోతే నాకు చిన్న అనుమానం అంతే. అసలు ప్రేమ ధీరజ్ల మధ్యలో ఈ గొడవలు మొదలవడానికి అసలు వాళ్ళిద్దరి పెళ్లి ఎలా జరిగిందో అన్న విషయాన్ని తెలుసుకొని అత్తకి చెప్పిన వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళిద్దరినీ కలపడం చాలా ఈజీ. కానీ ఇదంతా మనకి ఏమీ తెలీదు. పైగా వాళ్ళ పెళ్లి గురించి తెలిసినా మరెవరన్నా మనకి హెల్ప్ చేయగలరేమో అంటూ ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న అమూల్య చూడు, ఈ పెళ్లి గురించి అమ్మకి అలాగే అన్నయ్య చిన్నదునికి కాకుండా నర్మదునికి కూడా తెలుసు. నర్మదున కూడా వాళ్ళ పెళ్ళప్పుడు అక్కడే ఉంది అని చెప్పడంతో ఇక విశ్వక్ అయితే ఖచ్చితంగా తనే మనకేదన్నా హెల్ప్ చేయొచ్చు, ఆ రకంగా అయినా సరే నా చెల్లెల్ని అలాగే మీ అన్నయ్యని మళ్ళీ ఒక్కటి చేయొచ్చు
అని చెప్పడంతో ఇక అమూల్య సరే అయితే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి నర్మదొదినతో జరిగిందంతా చెప్తాను. అప్పుడు నర్మదొదిన మనకేదైనా హెల్ప్ చేయొచ్చు అంటూ ఇక అమూల్య అయితే విశ్వక్తో చాలా బాగా మాట్లాడుతుంది. విశ్వక్ అయితే చూడు, నువ్వు ఇంట్లో నర్మదక్కతో మాట్లాడితే ఆ మాటలు ఎవరన్నా వింటారేమో అని అంటుంటే, చూడు ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. అలాగే నువ్వు కూడా ఇలా ఊరు మీద తిరగకుండా కాస్త ఇంటి పట్టణ ఉండు. అలాగే వదనకి అన్నయ్య గురించి కాస్త నచ్చ చెప్పు అంటూ ఇక అమూల్య అయితే అక్కడి నుంచి వెళ్తూ ఇంకా వెనక్కి తిరిగి విశ్వక్ వైపు చూస్తుంది. ఇక విశ్వక్ కూడా అమూల్య తనతో మొదటిసారిగా కాస్త ప్రేమగా మాట్లాడేసరికి తెగ సంబరపడిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే ప్రేమ కోసం బయట ఎదురు చూస్తాడు. ఇంతలో క్లాస్ నుంచి ప్రేమ బయటికి రానే వస్తుంది. ఒక్కసారిగా ప్రేమని చూసిన ధీరజ్ వస్తుంది. నా పొట్టి మిరపకాయి రావే చెప్తాని పని అంటూ ఇక ధీరజ్ అయితే గేట్ దగ్గర నుంచుని ప్రేమనే చూస్తుంటాడు. ఇక ప్రేమ మాత్రం ధీరజ్ని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంటే, ఏయ్ రాక్షసి ఆగవే, ఆగు, నీతో మాట్లాడాలని నీకోసం వస్తే నేనెవరో తెలీదని సెక్యూరిటీతోనే నన్ను బయటికి తోసేస్తావా? అయినా ఏంట నీకింత పొగరు? ఏ ఆ సెక్యూరిటీకి వాడు నా మగుడే అన్న సంగతి ఎందుకే చెప్పలేదు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ ఏంటి నువ్వు నా భర్తవని సెక్యూరిటీకి చెప్పలేదా? సెక్యూరిటీ ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగినప్పుడు తను నా భార్య అని నువ్వెందుకు చెప్పలేదు? నీకే నా భార్యని చెప్పుకోవడం ఇష్టం లేనప్పుడు నేనెందుకు చెప్పాలి? అయినా అసలు నువ్వు నా మీద జాలిపడి నా మెడలో తాళి కట్టావు. నన్నేదో ఉద్ధరించాలని కాదు కదా, మరి ఎందుకిదంతా? చూడు, నిజ నిజాలు తెలిసిపోయాయి. అలాగే నువ్వు నన్ను ఎట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, ఎట్లాంటి పరిస్థితుల్లో నన్ను భరించాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాను. ఇక నా బాధ నీకుండదు. నువ్వు హ్యాపీగా మీ ఇంట్లో ఉండొచ్చు. ఇలా ప్రతిసారి నా దగ్గరికి వచ్చి నేనేదో నీ గురించి బాధపడుతున్నానని నువ్వు అనుకుంటావేమో, కానీ నేను అస్సలు బాధపడట్లేదు. ఇకపై నువ్వు నా దగ్గరికి రానక్కర్లేదు అంటూ ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ధీరజ్ ప్రేమ చేయి పట్టుకుని, అంతేనా? నువ్వు ఇదే నాతో చెప్పాలనుకున్నావా? నిజం చెప్పు, నీకు నాకు మధ్యలో ఇదే ఉందా? ఇకపై ఇంతకు మించి ఇంకేమీ లేదా? నువ్వు నన్ను ప్రేమించలేదా? అలాగే నా ప్రేమ నీకు అర్థం కాలేదా అంటూ ధీరజ్ అడుగుతూ ఉంటే ఇక ప్రేమ కోపంగా చేతిని వదిలించుకొని, ప్రేమిస్తే ఏం లాభం? వాళ్ళు కూడా మనల్ని అంతగానే ప్రేమించాలి కదా. మరి అట్నుంచి ప్రేమ లేనప్పుడు ఇట్నుంచి ఎంత ప్రేమించినా ప్రయోజనమేముంది అంటూ ఇక ప్రేమ అయితే, నీ ప్రేమకి నీకొక నమస్కారం, నా చుట్టూ తిరగద్దు అంటూ ఇక ధీరజ్కి 2 చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ మాటలకి ధీరజ్ అయితే నేనన్న మాటలకి బాగా బాధపడ్డట్టుంది, అందుకే ఇంతలా బాధపడుతుంది. తన బాధని ఎలా అయినా సరే పోగొట్టాలి అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే నర్మద అయితే వల్లి పడ్డ టెన్షన్ని గుర్తు చేసుకుని, ఒకవేళ ఈ విషయంలో తను ఎట్లాంటి పొరపాటు చెయ్యకపోతే తను అలాగే భద్రావతి కలిసి మాట్లాడుకున్న ఆ వీడియోని చూసి ఎందుకు వల్లి అంతలా కంగారు పడింది? పైగా అంత తెలిసిపోయిందా అన్నట్టుగా అంత టెన్షన్ పడింది. ఖచ్చితంగా ఈ వల్లికి ఏదో ఒకటి తెలిసే ఉంటుంది, అందుకే తను అంతలా టెన్షన్ పడింది అంటూ ఇక నర్మద అయితే అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఇంతలో అమూల్య వదిన అంటూ నర్మద దగ్గరికి వస్తుంది. ఒక్కసారిగా నర్మద ఇక అమూల్యని వస్తున్న విషయం పట్టించుకోకుండా ఇక వల్లి గురించే ఆలోచిస్తుంటే వదిన అంటూ నర్మద భుజం మీద తడుతుంది. ఒక్కసారిగా నర్మద ఉలిక్కిపడి, అమూల్య ఏమైంది, అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే, వదిన నాకేం కాలేదు,
నీతో కాస్త మాట్లాడాలి అంటూ ఇక అమూల్య అయితే నర్మదని పక్కకి తీసుకొచ్చి అక్కడ ఎవ్వరూ లేరని నిర్ణయించుకుని ఇక విశ్వక్తో తను మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా నర్మదకైతే చెప్తుంది. ఒక్కసారిగా నర్మద అమూల్య చెప్పిన మాటలకి, అమూల్య నువ్వు చెప్పింది నిజమా అని అడగడంతో, అవును వదినా, ఈరోజు విశ్వక్ మాటలు విన్న తర్వాత తనలో నిజంగానే మార్పు వచ్చిందనిపించింది. తను మొదటిసారి తన గురించి కాకుండా తన చెల్లెలి గురించి అలాగే అన్నయ్య ధీరజ్ గురించి ఆలోచించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళిద్దరి కాపురాన్ని మనమే నిలబెట్టాలి, ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరిని ఒక్కడు చేయాలి, అందుకు నా సహాయం కావాలి అంటూ విశ్వక్ అడిగిన మాటలకి నేను కాదనలేకపోయాను. ఎంతైనా చిన్నన్నయ్య కాపురం నిలబెట్టాలి కదా అంటూ ఇక అమూల్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి విశ్వక్, చూడు అమూల్య, నువ్వనవసరంగా ఆ విశ్వక్ మాయ మాటల్లో పడకు. వాడు మళ్ళీ ఏదైనా ప్లాన్తోనే నీ దగ్గరికి వచ్చుండొచ్చు. ఒకసారి నేను ఆ విశ్వక్తో మాట్లాడతాను అంటూ ఇక అమూల్యతో నర్మద మాట్లాడుతూ ఉంటే నర్మద మాటలకి అమూల్య, లేదొదినా, విశ్వక్ మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. తను నిజంగానే ప్రేమ వదిన ధీరజ్ అన్నయ్యల్ని కలపడానికి తను చాలా అంటే చాలా బాధపడుతున్నాడని అర్థమైంది అని చెప్పడంతో ఇక నర్మద, అమూల్య అంత ఈజీగా ఎవరి వలలో పడిపోయే రకం కాదు, అలాగే తనతో ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదు. అమూల్య అన్నట్టు నిజంగానే ఆ విశ్వక్లో మార్పు వచ్చిందంటారా అంటూ ఇక నర్మద ఆలోచిస్తూ ఉండగా వల్లి అయితే గబగబా ఫోన్ తీసుకుని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. ఒక్కసారిగా నర్మద అది గమనించి, ఈ బల్లి ఏంటి ఫోన్ పట్టుకుని బయటికి వెళ్తుంది, ఏమై ఉంటుంది అని చెప్పి ఇక వల్లి అయితే తన మొబైల్తో బయటికి వెళ్లి భాగ్యంతో, అమ్మోయ్, ఆ నర్మదకి నా మీద అనుమానం మొదలైపోయింది. తను నా గురించి ఎంక్వైరీ చేయడం మొదలెట్టిందంటే ఇక నా బండారం మొత్తం బయటడిపోతుంది. ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని చెప్పడంతో ఇక భాగ్యమైతే, సుడముడు, ఇంత కష్టపడి మనం ఆ పేమాని ఇంటి నుంచి వెళ్ళగొట్టాం, అలాగే ఆ నర్మదని కూడా ఇంటి నుంచి వెళ్ళగొడితే ఓ పనైపోతుంది కదా, మరి అంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నావు? సుడు, పేమని వెళ్ళగొట్టినట్టు ఆ నర్మదని వెళ్ళగొడితే తర్వాత ఆ ఇంట్లో నీకు అడ్డొచ్చే వాళ్ళే ఉండరు అని చెప్పడంతో, సుడమ్మా, పేమనంటే ఏదో ఆ భద్రావతిని మేనేజ్ చేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టాం, కానీ నర్మదని ఇంటి నుంచి పంపించడం అంత ఈజీ కాదు. నర్మద చాలా తెలివైంది, అట్టాగే తను ఎదుటివారితో ఎట్టా మాట్లాడాలో, ఎదుటివారిని ఎలా ఒప్పించాలి, అట్లాంటివన్నీ నర్మదకి తెలుసు. నేను తన మీద ఏమని చెప్తాను చెప్పు అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడే బట్టలారేస్తూ ఉన్న వేదవతి ఇక చీరని పక్కకి జరిపి వల్లి వైపు చూస్తుంది. ఇక వల్లి అయితే వేదవతిని చూసి తన చేతిలో ఉన్న మొబైల్ కింద పడేపోతుంటే వెంటనే వచ్చి నర్మద ఆ ఫోన్ అయితే పట్టుకుంటుంది. ఇక ఇద్దరిని చూసిన వల్లి, లేదు, నేనేం చెయ్యలేదు, నా తప్పేమీ లేదు, మీరు నా విషయంలో పొరపాటు పడుతున్నారు అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే, అసలు మేమేం మాట్లాడకుండానే నీ విషయంలో మేము పొరపాటు పడుతున్నామని ఎవరు చెప్పారు? అసలు ఇదంతా చేసి అంత ఈజీగా తప్పించుకుంటానని ఎలా అనుకుంటున్నావు? చూడు, నువ్వు చేసిన తప్పులకి మోసాలకి నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి, అలాగే నువ్వు ఇంత మోసం చేశావు కాబట్టి నీ గురించి మావయ్య గారికి ముందు బయట పెట్టాలి. కానీ మావయ్య గారు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేయకూడదన్న చిన్న ఉద్దేశంతో నీ గురించి మావయ్య గారితో నిజం చెప్పలేదు. నీలాంటి కోడల్ని ఏరి కోరి చేసుకున్నానని ఆయనలో ఆయనే కుమిలిపోతారన్న విషయంతో ఆయనకి నీ గురించి నిజం చెప్పలేదు అంటూ ఇక నర్మద ప్రేమ చెరే వైపు నిలబడి ఇంకా వల్లిని వాయించేస్తూ ఉంటారు. ఇంతలో చందు అక్కడికొచ్చి, అమ్మా, ఇట్లాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు, చేతలతోనే చూపించాలి అంటూ ఇక చందు అయితే వల్లి చెంప పగల కొడుతుంటే ఒక్కసారిగా వల్లి,
బా నేనేం చెయ్యలేదు బా, వీళ్ళిద్దరూ అనవసరంగా నా మీద పొరపాటు పడుతున్నారు బా అని అంటుంటే, ఛీ నోర్మొయ్, ఇంకా నేనేం చెయ్యలేదని ఎలా మాట్లాడుతున్నావే? చూడు, ఇక్కడేం జరిగిందో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేం చేశావో మాత్రం నాకు బాగా తెలుసు విశ్వక్ అంటూ ఇక చందు అయితే విశ్వక్ ని పిలవడంతో ఇక విశ్వక్ తో పాటు అమూల్య కూడా అక్కడికి వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసినా వాళ్ళి, ఇదేంటి ఈ బండోడు ఇక్కడున్నాడు, అసలు ఈ బండోడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటూ ఇంకా వల్లి అయితే ఆశ్చర్యంగా విశ్వక్ వైపు చూస్తుంటే ఇక విశ్వక్ తన మొబైల్లో భద్రావతి అలాగే ఇంకా వల్లి ఇద్దరు కలిసి మాట్లాడుకున్న ఆడియో అలాగే వీడియో రికార్డ్ని చూపించడంతో ఒక్కసారిగా అది చూసి వల్లి, బా అది ఏఐ, ఆ వీడియో నర్మద దగ్గర కూడా ఉంది, అది చూసి నువ్వు పొరపాటు పడుతున్నావు, నన్ను అనవసరంగా చేయి చేసుకున్నావు అంటూ ఇక వల్లి మాట్లాడుతుంటే, చంపేస్తాను, ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను. ఏంటి అది ఏ అయ్యా? మరి అది ఏ అయితే ఇదేంటి అంటూ ఇక ఆ సీసీ ఫుటేజ్ వైపు చూపిస్తాడు. ఇంకా ఆ సీసీ ఫుటేజ్ని చూసిన వల్లి షాక్ అయిపోతుంది. ఇక నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ చూస్తుంటే, అత్త, ప్రేమ కాపురం కళ్ళ ముందే నాశనమవుతుంటే చూసి తట్టుకోలేకపోయాను. ఎలా అయినా సరే ప్రేమ ధీరజ్ల కాపురాన్ని నిలబెట్టడం కోసం అమూల్య సహాయాన్ని అడిగాను. అమూల్య కూడా అందుకు ఒప్పుకుంది. అలాగే వాళ్ళ పెళ్లి గురించి తెలిసిన నర్మదక్కని కనుక్కొని నాకు కొన్ని వివరాలు చెప్తానంది. ఇంతలో నాకెందుకో ఆ రోజు నిద్ర పట్టడం లేదని బయటికి వచ్చిన రోజు వల్లి మా ఇంటి వైపు నుంచి బయటికి వెళ్లడం చూశాను. అది గుర్తుకొచ్చి ఇంటికి వెళ్లి సీసీ కెమెరాని చెక్ చేయడంతో అక్కడ భద్రావతి అత్త అలాగే ఈ వల్లి కలిసి మాట్లాడుకున్న మాటలన్నింటినీ విన్న తర్వాత అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించి అలాగే వాళ్ళ కాపురాన్ని నాశనం చేయడానికి వీళ్ళిద్దరూ వేసిన ప్లాన్, వీళ్ళిద్దరూ పనిన కుట్ర నాకు ఇప్పుడే అర్థమైంది. వెంటనే చందు బావ దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్పాను. మావయ్య ముందు వెళ్ళి నిలబడి నిజం చెప్పలేక చందు బావతో చెప్పాను అంటూ ఇక విశ్వకైతే జరిగిందంతా వేదవతితో చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఎంత చేశావే నువ్వు, ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించి ఇంట్లో పెట్టుకున్నందుకు చివరికి కాపురాలు కూలుస్తావా నిన్ను అంటూ వేదవతి అయితే ఇక వల్లిని కొడుతూ ఉంటుంది. పక్కన ఉన్న నర్మద అయితే, అత్తయ్య, ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించి నిజాన్ని బయట పెట్టకుండా మనం దాచిపెట్టడం చాలా పెద్ద తప్పు. ఇప్పుడే మావయ్య గారి ముందు ఈ వల్లి బండారం మొత్తం బయట పెట్టాలి అని అంటుంటే ఇక పక్కన ఉన్న చందు, అవును నర్మద, ఇట్లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇట్లాంటి వాళ్ళ గురించి నాన్నగారికి తెలిసే తీరాల్సిందే అంటూ ఇక చందు కూడా చాలా గట్టి నిర్ణయమే తీసుకుంటాడు. ఈ మాటలన్నీ విన్నా వేదవతి అయితే, రే పెద్దోడా, ఆవేశపడకురా, గవర్నమెంట్ కూడలా, ఎప్పుడు ఆలోచించి మాట్లాడే నువ్వు కూడా ఏంటి తొందరపాటు నిర్ణయం అని అంటుంటే, చూడండి అత్తయ్య, ఇంతవరకు మీరు చెప్పినట్టుగానే ఆలోచించే మాట్లాడేదాన్ని, కానీ తన కాపురం పాడైందని ఎదుటివారి కాపురాలు నాశనం చేయాలనుకునే ఇట్లాంటి మనిషి ఈ ఇంట్లో ఉండకూడదు. ఒక తులసి మొక్కలో కలుపు మొక్క ఉంటే అది తులసి మొక్కని చంపేస్తుంది, కలుపు మొక్కని ఏరి పారేయాలి అని పెద్దలు చెప్పేవాళ్ళు. ఇదిగో మన ఈ చక్కటి ఇంట్లో కలుపు మొక్కలాగా తయారయ్యి కుటుంబాన్ని ముక్కలు చేసేస్తుంది, ఇట్లాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదు అంటూ ఇక నర్మద అయితే వేదవతితో మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న చందు, అవును, ఇలాంటి కలుపు మొక్కని పీకి పాడేయాలి, మరొక్కసారి ఈ తులసి మొక్కలాంటి ఇంట్లో ఇలాంటి కలుపు మొక్క రాకుండా జాగ్రత్త పడాలి అంటూ ఇక చందు అయితే వల్లి మెడ పట్టుకుని అక్కడి నుంచి బరబరా తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో రామరాజ్ అయితే
ఎదురవుతాడు. రామరాజు చందు వల్లిని అలా మెడ పట్టుకుని తీసుకురావడం చూసి, రే పెద్దోడా, ఏమైందిరా? వల్లి ఏం చేసిందిరా? ఎందుకు తనతో అలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఇక రామరాజు అడుగుతూ ఉంటే, ఇక చందు, నాన్న దీని గురించి నీకేం తెలీదు. ఇది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు చేసిందో నీకు తెలీదు. కానీ అదంతా దాని పెళ్లి కోసం, దాని జీవితం కోసమే అని మేం కూడా చూసి చూడనట్టుగా వదిలేశాం. కానీ చివరికి దాని కాపురం చెడిందని, ఎదుటివారి కాపురాలు కూడా నాశనం చేయాలని ప్రేమ ధీరజ్ల కాపురంలో చిచ్చు పెట్టింది అంటూ ఇక చందు అయితే జరిగింది రామరాజుకి చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. రే పెద్దోడా, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మద, అవును మావయ్య గారు, ఎన్ని రోజులు ఈ వల్లి అక్క ఎన్ని అరాచకాలు చేసినా మీదాకా తీసుకురాలేదు. కానీ ఈరోజు ప్రేమ ధీరజ్ల కాపురాన్ని నాశనం చేయాలని చూసింది. అలాగే ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తుంది. ఇట్లాంటి వ్యక్తి గురించి ఇంకా మీ దగ్గర దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేయలేమంటూ ఇంకా నర్మద కూడా వల్లి చేసిన కుట్రలన్నీ రామరాజుకైతే చెప్తుంది. అలాగే విశ్వక్ తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకి చూపించడంతో ఒక్కసారిగా రామరాజు కోపంతో రగిలిపోతాడు. ఇక వల్లి విషయంలో రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.